హలో వోక్స్, వెల్కమ్ బ్యాక్ టు ది విక్టర్స్ ఫ్యాషన్. ఈ రోజు మనం ట్రెడిషనల్ వేర్ గురించి మాట్లాడదాం. ఎన్నిసార్లు అని చెప్పి మనం వెస్టర్న్ వేర్‌నే వేసుకుంటూ ఉంటాం. ఈ రోజు మనం ట్రెడిషనల్ వేర్ గురించి మాట్లాడదాం. దగ్గరలో సంక్రాంతి ఉంది. అందులోనూ న్యూ ఇయర్‌కి ఫస్ట్ పండగ వేరే. సో, మనం ఈరోజు ట్రెడిషనల్ వేర్ గురించి మనం కొనుక్కోవాలి. 2,000 దగ్గర నుంచి 2.5,000 లోపల మనం మంచి అవుట్‌ఫిట్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, డిస్కస్ చేద్దామా? సో, లెట్స్ గెట్ రైట్ ఇంటు ది వీడియో. సో, అందులోని ఫస్ట్ అవుట్‌ఫిట్ సజెషన్ వచ్చేసరికి ట్రెడిషనల్ కుర్తా పైజామా విత్ నెహ్రూ జాకెట్. సో, స్టైల్ ఎలా ఉండాలంటే ఒక బ్రైట్ కలర్ కుర్తా తీసుకోండి. లైక్ మస్టర్డ్ గాని, గ్రీన్ గాని, లేకపోతే మరూన్ గాని ఇలాంటి కలర్స్ తీసుకోండి. సో, దానికి ఒక మంచి కాంట్రాస్టింగ్ నెహ్రూ జాకెట్‌ని అయితే తీసుకోండి. అద్దిరిపోద్ది. అండ్ వాటి కింద ఫుట్‌వేర్ వచ్చేసరికి టాన్ లూఫర్స్ గాని, లేకపోతే ట్రెడిషనల్ జుత్తీస్ గాని తీసుకోండి. అద్దిరిపోతుంది. మీకు జుత్తీస్ అంటే ఏంటో తెలియకపోతే ఇక్కడ వేస్తాను చూడండి. జుత్తీస్ చూడటానికి ఇలాగే ఉంటుంది. అండ్ యాక్సెసరీస్ విషయానికి గాని వచ్చేసి ఒక పాకెట్ స్క్వేర్ అండ్ ఒక మంచి క్లాసిక్ వాచ్. అంతే మీ అవుట్‌ఫిట్ సెట్. ఎగ్జాంపుల్‌కి కావాలంటే ఒక అవుట్‌ఫిట్ నేను ఇక్కడ వేసి చూపిస్తాను చూడండి. ఎంత క్లాసీగా ఉందో. మీరు ఈ అవుట్‌ఫిట్ వేసుకుంటే చాలు. ఈ సంక్రాంతికి మిమ్మల్ని మించిన పోటీ అస్సలు ఉండదు. సో, దిస్ ఈస్ ది ఫస్ట్ అవుట్‌ఫిట్ సజెషన్. సో, సెకండ్ అవుట్‌ఫిట్ సజెషన్ వచ్చేసరికి ఎథ్నిక్ ధోతి స్టైల్. ఇప్పుడు అవుట్‌ఫిట్ సజెషన్‌కి గాని వచ్చేస్తే ఒక క్రీమ్ కలర్ గాని, లేకపోతే గోల్డెన్ కలర్ ధోతిని తీసుకోండి. విత్ హాఫ్ స్లీవ్ గాని, లేకపోతే ఫుల్ స్లీవ్ గాని కుర్తానైతే కొనుక్కోండి. అది కూడా పేస్టల్ కలర్స్‌లో ఉండేలా చూసుకోండి. లైక్ లెవెండర్ గాని, స్కై బ్లూ గాని, లేకపోతే పీచ్ కలర్ గాని ఇవన్నీ చాలా బావుంటాయన్నమాట. సో, అప్పుడొచ్చేసరికి ఒక పాజిటివ్ వైబ్ కూడా మీకు కనిపించడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మీరు ఫ్రెష్‌గా కూడా కనపడతారు. అండ్ ఫుట్‌వేర్ విషయానికి గాని వచ్చేస్తే కోల్హాపూరి చెప్పుల్స్ అని వస్తాయి. ఈ అవుట్‌ఫిట్‌కి ఆ కోల్హాపూరి చెప్పుల్స్ తప్పితే వేరే ఇంక ఏ వేసినా కూడా కరెక్ట్‌గా ఉండవన్నమాట. సో, ఈ కోల్హాపూరి చెప్పుల్స్ అనేవి కరెక్ట్‌గా వాటికి మ్యాచ్ అవుతాయి. సో, కోల్హాపూరి చెప్పుల్స్ చూడటానికి ఇలా ఉంటుంది. సో, ఈ చెప్పుల్స్‌నైతే మీరు కొనుక్కోండి. అండ్ యాక్సెసరీస్ విషయానికి గాని వస్తే ఒక మంచి కడియం గాని, లేకపోతే బ్రేస్లెట్ గాని కొనుక్కోండి. అంతే మీ అవుట్‌ఫిట్‌కి దీనికి మించిన ఎలివేషన్ ఇంక ఏవి ఇవ్వలేదు. సో, దిస్ ఈస్ ది సెకండ్ అవుట్‌ఫిట్ సజెషన్. ఇప్పుడు థర్డ్ అవుట్‌ఫిట్ సజెషన్ వచ్చేసరికి ఇండో వెస్టర్న్ షేర్వానీ. అండ్ ఇప్పుడు అవుట్‌ఫిట్ స్టైల్ విషయానికి గాని వచ్చేస్తే ఒక మంచి నీల్ అండ్ షేర్వానీనైతే కొనుక్కోండి. అండ్ దానికి అసిమెట్రిక్ కట్స్ ఉండేలా చూసుకోండి. అండ్ కింద ప్యాంట్ విషయానికి గాని వచ్చేస్తే ఒక స్లిమ్ ఫిట్ ట్రౌజర్‌నైతే కొనుక్కోండి. చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడు ఫుట్‌వేర్ విషయానికి గాని వచ్చేస్తే మొజరీస్ అనే ఫుట్‌వేర్ వస్తుందన్నమాట. సో, అది చూడడానికి కొంచెం రాజులు వేసుకునే షూస్ లాగా ఉంటాయి. సో, అవైతే కొనుక్కోండి. చాలా బావుంటుంది ఈ అవుట్‌ఫిట్‌కి. సో, యాక్సెసరీస్ విషయానికి గాని వచ్చేస్తే మీ జ్యువెల్లరీ అనేది చాలా మినిమల్‌గా అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ చెవులకు గాని హోల్స్ గాని ఉంటే స్టడ్స్‌ని అయితే యూజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే మాత్రం మీరైతే కఫ్ లింక్స్ అనేది వస్తాయన్నమాట. వాటితో అయితే మీరు పేరప్ అయితే చేసేయొచ్చు. సో, దిస్ ఈస్ ది థర్డ్ అవుట్‌ఫిట్ సజెషన్. ఇప్పుడు ఫోర్త్ అవుట్‌ఫిట్ సజెషన్ వచ్చేసరికి వేష్టీ విత్ అంగవస్త్రం. ఒక మంచి వేస్టీని అయితే కొనుక్కోండి. అదే మన తెలుగు వాళ్ళు చెప్తారు కదా! పంచలు అని చెప్పి. ఆ పంచనైతే తీసుకోండి. అండ్ దానిపైకైతే ఒక మంచి సింపుల్ షర్ట్‌నైతే తీసుకోండి. బీచ్‌లో గాని, లేకపోతే వేరే గ్రీన్ కలర్ గాని ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అవి తీసుకోండి. అండ్ దీనిపైకి యాక్సెసరైజ్ చేయడానికి అంగవస్త్రం అనేది వస్తుంది. అదే మన తెలుగు వాళ్ళు అంటారు కదా! పై పంచ అని. సో, అదైతే తీసుకోండి. అది చాలా బావుంటుంది. సో, ఇప్పుడు ఫుట్‌వేర్ విషయానికి గాని వచ్చేస్తే మీరు శాండల్స్‌ని అయితే తీసుకోవచ్చన్నమాట. లేకపోతే బేర్ ఫుట్ తోటి ఉన్నా కూడా పర్లేదు. ఎందుకంటే మనకి ఆ రిచువల్స్, ఈ రిచువల్స్ ఉంటాయి కాబట్టి మనం బేర్ ఫుట్‌తో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో, లేకపోతే మీరు శాండల్స్ తోటైతే వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ అవుట్‌ఫిట్ సజెషన్ వచ్చేసరికి ప్రింటెడ్ ఎథ్నిక్ జాకెట్ విత్ కుర్తా. అండ్ అవుట్‌ఫిట్ స్టైల్ విషయానికి గాని వచ్చేస్తే ఒక మంచి ప్లెయిన్ కుర్తానైతే తీసుకోండి. అండ్ దానికి లేయరింగ్ చేయడానికి ఫ్లోరల్ గాని, లేకపోతే బ్లాక్ ప్రింటెడ్ ఎథ్నిక్ జాకెట్స్ అనేవి వస్తాయి. వాటితోటైతే మీరు వెళ్ళొచ్చు. అండ్ కలర్స్ వచ్చేసరికి కొంచెం వైబ్రెంట్ కలర్స్ అయితే చూస్ చేసుకోండి. లైక్ యెల్లో గాని, లేకపోతే ఆరెంజ్ గాని చాలా అట్రాక్టివ్ గా కనపడుతుంది. ఇప్పుడు ఫుట్‌వేర్ విషయానికి గాని వచ్చేస్తే బ్లాక్ లేదా బ్రౌన్ లూఫర్స్ అయితే తీసుకోండి. ఈ అవుట్‌ఫిట్ కి అయితే చాలా బాగా మ్యాచ్ అవుతుందన్నమాట. యాక్సెసరీస్ విషయానికి గాని వచ్చేస్తే ఒక మంచి సన్ గ్లాసెస్ అయితే తీసుకోండి. అది కూడా అవుట్‌డోర్ వైబ్ మ్యాచ్ అయ్యేలాగా. మీ అవుట్‌ఫిట్ కి ఇంతకన్నా ఎలివేషన్ ఇంకేం అవసరం లేదు. చాలా బావుంటుంది. బ్రో, నాకు ఇలాంటి ట్రెడిషనల్ వేర్‌లు ఇవన్నీ నాకేం వద్దు బ్రో. నాకు కొంచెం క్యాజువల్ గా ఉండేది చెప్పండి అని అంటే, క్యాజువల్ ఫెస్టివ్ లుక్ అనేది ఒకటి ఉంది. అది మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ ఇప్పుడు అవుట్‌ఫిట్ స్టైల్ విషయానికి గాని వచ్చేస్తే ఒక మంచి వైట్ లెనిన్ గాని, లేకపోతే కాటన్ షర్ట్‌ని అయితే తీసుకోండి. అండ్ దాని కింద పేరప్ చేయడానికి ఒక బీచ్ ట్రౌజర్‌ని అయితే తీసుకోండి. అండ్ దానితో పాటు ఒక మంచి ప్రింటెడ్ స్కార్ఫ్‌ని అయితే తీసుకోండి. అది కూడా మన ఫెస్టివ్ టచ్‌ని కొంచెం రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి కాబట్టి ఒక మంచి స్కార్ఫ్‌ని అయితే తీసుకోండి. సో దట్ ఇట్ కెన్ ఎలివేట్ యువర్ అవుట్‌ఫిట్. అండ్ ఇప్పుడు ఫుట్‌వేర్ విషయానికి గాని వచ్చేస్తే ఒక క్యాజువల్ స్నీకర్‌ని గాని, లేకపోతే స్వేట్ పెన్నీ లూఫర్స్‌ని గాని తీసుకోండి. టాన్‌లో చాలా బావుంటుంది.
అండ్ యాక్సెసరీస్ విషయానికి కనుక వచ్చేస్తే ఒక మంచి లెదర్ స్ట్రాప్ వాచ్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. సో గైస్, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకు నచ్చినట్లుగానైతే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ @victusvenki. అండ్ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అండ్ వాట్ ఎల్స్, లెట్స్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.